చూడండి ఎలా ప్రశ్నిస్తున్నారు. మేడం పిల్లలు తింటారు, తినిపిస్తావా? అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల ఒక సామాన్యుణ్ణి, ఒక పేదవాడిని పట్టుకొని వాడేం చేయలేడని ఒక ధీమాతో చూడండి ఎట్లా ప్రశ్నిస్తున్నారు. కులం పేరు మీద, జాతి పేరు మీద, మతం పేరు మీద, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అసలు వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఎన్ని జరగట్లేదు భారతదేశంలో. పెద్ద పెద్ద హోటల్స్ లో, రెస్టారెంట్ లో వెళ్ళి అడిగే దమ్ము వీళ్ళకు ఉందా? ధైర్యం ఉందా? కాళ్ళు వణుకుతాయి. అక్కడికి వెళ్ళి అడగటానికి కాళ్ళు వణుకుతాయి. హైజీన్ లేని ఎన్నో రెస్టారెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం వాడుతున్నారు, ఏ ఫ్రూట్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, అది ఎలాంటి కండిషన్లు ఉన్నాయి, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అవి ఎలాంటి పొజిషన్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ అని. ఈరోజు చూడండి, రెస్టారెంట్లే కాదు, ఈరోజు డిమార్ట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద మార్కెట్స్ వరకు చూడండి అన్ని కల్తీ ప్రొడక్ట్స్. డిమార్ట్ చూసుకోండి, డిమార్ట్ లో ఎక్స్పైర్ అయ్యే ప్రొడక్ట్స్ తీసుకుని వచ్చి అమ్ముతున్నారనే విషయం మనకు తెలిసినా ఎవరు వెళ్ళి అడగరు, ఎందుకంటే కాలు వణుకుతాయి. ఈ రోజు ఇతర దేశాల్లో బ్యాన్ అయిన మసాలాలు ఇండియాలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వాటిని మనం కొంటున్నాం, వాడుతున్నాం. ఇతర దేశాలలో వీటిలో, ఈ మసాలాలో చాలా డేంజరస్ కెమికల్స్ కలిపి ఉన్నాయనేసి వాళ్ళు వాటిని వాడటం వదిలేశారు, బ్యాన్ చేశారు. అలాంటి మసాలాలు ఈ రోజు ఇండియాలో వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ మసాలా ఇతర దేశాల్లో బ్యాన్ చేశారు, ఈరోజు మనం ఇండియాలో వాడుతున్నాం. ఇలాంటి వస్తువులు భారతదేశంలో అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఒక సామాన్యుడిని, ఒక పేదవాడిని, నిస్సహాయకుడిని పట్టుకొని అడుగుతారు, ఎందుకంటే ఏం చేయలేడు కదా, ప్రశ్నించలేడు కదా, ఎదిరించలేడు కదా, ఆ ధీమాతో వెళ్ళి అడుగుతున్నారు. ప్రతి తినే వస్తువులో కల్తీ చేసి అడ్డగోలుగా దోచుకుంటున్న ఈ బడాబాబులను అడిగే దమ్ము ధైర్యం మీకుందా? అంతెందుకు, నేను ప్రతి వీడియోలోని గవర్నమెంట్ ని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఈరోజు గెలిచి ఏదో ఉద్ధరిస్తాం, ఏదో పొడి చేస్తాం అనేసి ఒక హోదాలో కూర్చున్నారు కదా. పెద్ద పెద్ద హోదాలో కూర్చొని చాలా మంది, అందరం చెప్పట్లేదు, చాలా మంది అడ్డగోలుగా దోచుకుంటూ దాదాగిరి చేస్తున్న వారిని ప్రశ్నించే ధైర్యం ఎవరైనా చేస్తారా? లేదు. కాళ్ళు వణుకుతాయి కదా, అక్కడ కూడా కాళ్ళు వణుకుతాయి, ఎందుకంటే వాడు ఏం చేస్తాడేమో అనేసి. చూపించాలి, ప్రతాపాన్ని చూపించాలి, ప్రశ్నించాలి. ఎక్కడ ప్రశ్నించాలి? నువ్వు ప్రశ్నిస్తే, నీ ప్రతాపాన్ని చూపిస్తే దానివల్ల సమాజంలో మార్పు అనేది రావాలి. అలాంటి చోట్ల ప్రశ్నించు. ఇక్కడ ఒక సామాన్యుని పట్టుకొని, ఒక పేదవాడిని పట్టుకొని, రూపాయి 2 రూపాయల కోసం అంత కష్టపడుతున్న ఆ వ్యక్తిని పట్టుకొని ప్రశ్నిస్తుంటే ఎవరికి లాభం? కనీసం ఏమైనా ఉండాలి అసలు.